అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. ఇవాళ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో సిపిఎం నాయకులు నగరంలోని సమస్యల్ని పరిష్కరించాలంటూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఆ పార్టీ ఈ పార్టీ అంటూ ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. సిపిఎం నాయకులు నిరసన విషయాన్ని తెలుసుకున్న మేయర్, డిప్యూటీ మేయర్లు వారితో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో క్లాప్ ఆటోలు లేక ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయిందని, ప్రధాన రోడ్లలో గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం కంకర వేసి సమస్యను మరింత తీవ్రం చేశారన్నారు. అలాగే సెంట్రల్ పార్కు స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టకుండా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలో చాలా సమస్యలు, తీవ్రమైనటువంటి సమస్యలు ఈరోజు ప్రజలు ఎదుర్కొంటారు. ప్రధానంగా అనంతపురంలో ఉన్నటువంటి ప్రజలు రోడ్లు గుంతలు పడిపోయి విపరీతంగా ఉన్నటువంటి గుంతల్లో ప్యాచ్ వర్కుల పేరుతో కంకర తోలి వదిలేసినారు. గత 4 నెలల నుంచి కంకర తోలి వదిలేయడంతో ఆ ప్రయాణం చేసినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రయాణ వాహనదారులు, ఆ వాహనం నుంచి టైర్లలో నుంచి వచ్చినటువంటి రాళ్లు పక్కన పోతున్నటువంటి ప్రయాణికుల మీద పడి తీవ్రమైనటువంటి గాయాలు జరిగినటువంటి పరిస్థితి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర జరిగింది. అదేవిధంగా ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య క్లాప్ ఆటోలను సీజ్ చేయడంతో చెత్తా చెదారాన్ని తీసుకుపోయేటువంటి పరిస్థితి లేక, ఆటోలు లేక చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. చెత్తకు సరైనటువంటి నగరానికి తగ్గట్టుగా కార్మికులు లేకపోవడంతో చెత్తను తొలగించే పని కూడా పనిభారం పెరిగింది కార్మికుల మీద. అదేవిధంగా మేము చెప్తున్నాం, సిపిఎం పార్టీగా కార్మికుల సంఖ్యను నగరానికి అనుకూలంగా పెంచండి, అనుగుణంగా పెంచితే తప్ప నగరం అభివృద్ధి కాదని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు గుత్తలు విపరీతంగా పెంచినారు. ఆ గుత్తలు తగ్గించమంటున్నాం, కరెంటు ఛార్జీలు తగ్గించమంటున్నాం. ఇవన్నిటి మీద ఈరోజు సిపిఎం పార్టీగా ఆందోళన చేస్తున్నాం. ప్రధానంగా కౌన్సిల్ సమావేశంలో నగరంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీగా కోరుతున్నాం.